హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఈ ఛానల్లో మనం మెయిన్గా ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఆ ప్లేలిస్ట్ వచ్చేసి జెన్ ఏఐ రోడ్ మ్యాప్. సో ఫ్రమ్ జీరో టు ఏఐ ఇంజనీరింగ్ వరకు మనం ఈ ప్లేలిస్ట్లో కంటెంట్ అనేది క్రియేట్ చేస్తాం. అసలు నేను ఎందుకు ఈ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను అంటే, తెలుగులో జెన్ఏఐని ప్రాపర్ రోడ్ మ్యాప్తో ఆర్ బిగినర్ నుండి అడ్వాన్స్డ్ వరకు ఇండస్ట్రీ రెడీ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేసే కంటెంట్ చాలా తక్కువ ఉంది. సో చాలామంది ర్యాండమ్ వీడియోస్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అందుకే మన ఈ ప్లేలిస్ట్లో జీరో నుండి స్టార్ట్ అయ్యి ఏఐ ఇంజనీరింగ్ వరకు స్టెప్ బై స్టెప్గా కంప్లీట్ జెన్ఏఐ జర్నీ అనేది మనం నేర్చుకుందాం. సో 2026లో మనకి ఏఐ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళందరికీ వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే, యూట్యూబ్‌లో మనకి చాలా థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. అండ్ చాట్‌జీపీటీ ట్యుటోరియల్స్ ఉంటాయి. అండ్ చాలా రిమైనింగ్ వేరే వీడియోస్ కూడా మనకి అవైలబుల్‌లో ఉన్నాయి. బట్ యాజ్ ఎ స్టూడెంట్ ఆర్ యాజ్ ఎ లెర్నర్ ఎక్కడ స్టార్ట్ చేయాలో క్లారిటీ ఉండదు. సో అందుకే ఈ ఛానల్లో నేను మీకు కంప్లీట్ జెన్ఏఐ రోడ్ మ్యాప్ని తెలుగులో టీచ్ చేస్తాను. సో ఈ ఛానల్లోని ఈ ప్లే లిస్ట్లోనే నేను ప్రతి కాన్సెప్ట్ని కూడా మీకు టీచ్ చేస్తాను. సో చాలామంది ఏఐ లెర్నింగ్ ఎలా స్టార్ట్ చేస్తారు? విత్ ర్యాండమ్ వీడియోస్, ర్యాండమ్ టూల్స్ ఆర్ ర్యాండమ్ ప్రాంప్ట్స్. అండ్ 2 వీక్స్ తర్వాత వాళ్ళకి కన్ఫ్యూజ్ వస్తుంది. బికాజ్ టూల్స్ నేర్చుకోవడం వేరు అండ్ ఏఐ ఇంజనీరింగ్ వేరు. సో ఇండస్ట్రీకి కావాల్సింది ప్రాబ్లమ్ సాల్వర్స్. కాబట్టి మనం ఫస్ట్ ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఈ ప్లేలిస్ట్లో మనం 6 ఫేజెస్‌గా మనం ఈ ప్లేలిస్ట్‌ని కంటిన్యూ చేస్తాం. అందులో ఫస్ట్ వచ్చేసి ఏఐ ఫౌండేషన్స్. సో ఈ ఏఐ ఫౌండేషన్స్‌లో మనం క్లియర్‌గా వీటన్నిటిని అర్థం చేసుకుంటాం. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఫస్ట్ క్లియర్‌గా అర్థం చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ప్రోగ్రామింగ్. చాలామంది ఏఐ అంటే ప్రాంప్టింగ్ మాత్రమే అనుకుంటారు. నో కోడింగ్ అనేది అవసరం లేదనుకుంటారు. బట్ ఏఐ ఇంజనీరింగ్ ఆర్ ఏఐ డెవలపర్‌కి మనం ప్రాంప్టింగ్ మాత్రమే కాదు గానీ, బేసిక్ కోడింగ్ స్కిల్స్ కూడా రావాలి. సో అందుకనే మనం ఈ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా నేర్చుకుంటాం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్, రియల్ జెన్ఏఐ. సో రియల్ జెన్ఏఐ ఏంటంటే, ఇప్పుడు మనకి ట్రెండ్ అవుతున్న జెన్ఏఐ. సో ఇందులో మనం ఓపెన్ ఏఐ, క్లాడ్, సో ఇలా ఇవన్నీ మోడల్స్ గురించి, ఓపెన్ సోర్స్ మోడల్స్ గురించి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి, స్ట్రక్చర్డ్ అవుట్పుట్స్ గురించి, సో వీటన్నిటిని గూర్చి కూడా మనం ప్రాక్టికల్‌గా బిల్డ్ చేస్తామన్నమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ స్కిల్, ఇప్పుడు మనకి బాగా ట్రెండ్ అవుతున్న స్కిల్ ఏంటంటే ర్యాగ్. సో ర్యాగ్ ఏంటంటే రిట్రీవల్ ఆగ్యుమెంటెడ్ జనరేషన్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఏఐ కంపెనీ ఇది ప్రెజెంట్ యూజ్ చేస్తుంది. కాబట్టి మనం ఈ ర్యాగ్ గురించి మనం దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటిని గురించి కూడా మనం కవర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చి ఏఐ ఏజెంట్స్. సో ఈ ఏఐ ఏజెంట్స్ ఏంటంటే, మనం సింపుల్ ఒక చాట్‌బోట్ నుండి అటానమస్ ఏఐ సిస్టమ్స్ వరకు సో ఎలా క్రియేట్ చేస్తున్నాం అన్నది మనం ఇందులో తెలుసుకుంటాం. సో ఇందులో మనకి చాలా డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి, వర్క్ ఫ్లోస్ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మనం ప్రాక్టికల్‌గా బిల్డ్ చేసి చెప్తామన్నమాట ఈ ప్లేలిస్ట్‌లో. అండ్ కమింగ్ టు ద లాస్ట్ ఫేజ్ ఏంటంటే డిప్లాయ్‌మెంట్. సో ఒక ప్రాజెక్ట్ అనేది మనం బిల్డ్ చేయడం ఎంత ఇంపార్టెంటో అండ్ డిప్లాయ్ చేయడం కూడా దానికన్నా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం ఒక్కటే సరిపోదు. సో మనం దాన్ని ఏం చేయాలి? డిప్లాయ్ చేయాలి. కాబట్టి మనం ఇక్కడున్న కాన్సెప్ట్ ఈ ఫాస్ట్ ఏపీఐ, డాకర్, క్లౌడ్, సో వీటన్నిటిని కూడా కవర్ చేస్తామన్నమాట. సో ఈ ప్లేలిస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి ఒక పర్సన్ అనేవారు మనం ఏఐ యూజర్ నుంచి ఒక ఏఐ ఇంజనీర్ ఎలా అవ్వాలి అన్నది ఈ ప్లేలిస్ట్ అనమాట. సో ఈ ఛానల్లో మనం జస్ట్ థియరీ ఒకటే చెప్పాం. అండ్ జస్ట్ టూల్స్ మాత్రమే నేను చెప్పను. సో విత్ థియరీ, కోడింగ్, ప్రాజెక్ట్స్ అండ్ డిప్లాయ్మెంట్ అండ్ ఇంటర్వ్యూ రెడీ. సో ఇవన్నీ కలిపి నేర్చుకుంటాం. సో సింపుల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా, దెన్ ఇండస్ట్రీ లెవెల్ డెప్త్‌లోకి వెళ్దాం. ఎందుకంటే ఏఐ ఫ్యూచర్ అంటారు కానీ ఏఐ ఈజ్ ఆల్రెడీ ప్రెజెంట్. కానీ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్‌లో ఏఐని యూజ్ చేసే వాళ్ళకంటే ఏఐని బిల్డ్ చేసే వాళ్ళకే బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో స్ట్రక్చర్డ్‌గా నేర్చుకుందాం. సో దిస్ ఈజ్ ద గోల్ ఆఫ్
my playlist called Gen AI in Telugu. So please subscribe, and I hope everyone will become an AI engineer by completing this playlist. Thank you.